ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోతండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మీరు చూస్తుంది వచ్చేసి ఫ్రైడేస్ బ్లాగ్. సో ఇవాళ ఈ బ్లాగ్ని స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కనే ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది, అది కూడా ప్రెస్ చేసేసారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఇవాళ బ్లాగ్ని స్టార్ట్ చేసే ముందైతే సో అసలు ఇవాళ దేని గురించి డిస్కస్ చేద్దామనండి ఫస్ట్ చెప్పేస్తానండి. సో మనకి ముగ్గురు సబ్స్క్రైబర్స్ అడుగున్నారనమాట. సో వాళ్ళ జాబ్ రిలేటెడ్ డౌట్స్. సో ఫస్ట్ దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాము. సో ఫస్ట్ ఏంటంటే ఒకళ్ళు అడుగున్నారు 3500 రింగిట్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు మలేషియాలో. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎలా ఉండబోతుంది, 3500 రింగిట్స్ తోటి ఒక పర్సన్ సర్వైవ్ అయితే ఎంత సేవింగ్స్ చేసుకోగలరు, అండ్ ఇఫ్ ఏ కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు 3500 అయితే ఎర్న్ చేస్తుంటే ఎంత సేవ్ చేసుకోగలరు. సో ఇదనమాట వాళ్ళ క్వశ్చన్ అయితే. సో ఫస్ట్ ఒక్కళ్ళకి ఎక్స్పెన్సెస్ మినిమం ఎంత అవుతాయో చెప్తానండి. సో అంటే మినిమం బేసిక్గా మాట్లాడుకుందాము ఇవాళ అయితే. సో ఇప్పుడు మీకు 3500 ఏం చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఒక ఏమంటారు షేర్డ్ ఫ్లాట్స్లో ఉండాలి కదా. సో షేర్డ్ ఫ్లాట్స్లో ఏంటంటే మినిమం ఒక్క పర్సన్కి 400 to 500 రింగిట్స్ అనేది ఛార్జ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారనుకోండి, అది ఒక 2000 రింగిట్ మినిమం ఉంటుంది. సో దాంట్లో ఒక 5 మెంబర్స్ షేరింగ్లో ఉన్నా కూడా సో 2000 అంటే 5 మెంబర్స్ షేరింగ్లో అయినా 400 అవుతుంది. సో మినిమం టు మినిమం 400 వేసుకోవాలండి మనకి అపార్ట్మెంట్ రెంట్ తీసేసుకుంటే. సో ఫస్ట్ బేసిక్ అదే కాబట్టి అది తీసుకుందాము. ఆ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్. సో ఫుడ్ కూడా చాలా మినిమం వేసుకున్నా కూడా ఒక 600 to 700 అనేది చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. సో అంత మీకు మీరు బేర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫుడ్కి అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతుంది యాజ్ అ సింగిల్ పర్సన్ అనమాట. సో ఒకళ్ళకి ఎక్స్పెన్సెస్ అయితే అది. ఇంకా వచ్చేసి మీరేమంటున్నారు, మీకు వీసాను ఇంకా మెడికల్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు కదా. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి కన్ఫామ్గా వీసా ఇష్యూస్ మనకేమి ఉండవు. సో కంపెనీయే చూసుకుంటుంది. ఇంకా మెడికల్ వచ్చేసరికి అందులో కూడా ఏంటంటే సో బేసిక్ వరకే కవర్ అవుతాయండి అందులో కూడా. సో అంటే కొన్ని హాస్పిటల్స్లోనే మన మెడికల్ కార్డ్ అనేది ఓకే అవుతుంది అనమాట. సో అన్నింటిలో పనిచేయదు. సో అలాంటప్పుడు కొన్ని మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఎలా అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ కార్డ్స్ అని అలా ఉంటాయి అనమాట. సో కొన్ని వాటిల్లో మాత్రమే. సో ఓకే మెడికల్ కూడా తీసేసుకున్న అంత ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అదంతా లేదు, సర్లే మెడికల్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కదా అంటే మినిమం టు మినిమం ఇవి ఉంటాయి కదా. ఇంకా వచ్చేసి ఇంకా వైఫై అని సో అలా ఉంటాయి కదండి. సో మనకి మినిమంగా ఒక 1500 to 2000 రింగర్స్ అయితే ఒక పర్సన్కి అవుతుందండి. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే 3000 శాలరీతో 3500 రింగిట్స్ శాలరీతో ఫ్యామిలీని తీసుకొని రావడం అంత కరెక్ట్ అయితే కాదనమాట. సో అంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చి వర్క్ చేసుకుంటున్నాము అంటే ఎంతో కొంత సేవింగ్స్ అనేవి ఉండాలి కదా. సో 3500 రింగిట్స్ మీరు 2 మెంబర్స్ వచ్చేసారంటే దాంట్లోనే మొత్తం అయిపోతుంది అనమాట. సో సింగిల్ పర్సన్ 3500 3000 రింగిట్స్ యాజ్ ఎ ఫ్రెషర్ లేదా 3+ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వస్తున్నారు అయితే పర్లేదు అనమాట. సో మీరు ఎంతో కొంత ఒక 1000 రింగిట్స్ కానీ లేదా ఒక 1500 రింగిట్ వరకు కూడా మీరు సేవ్ చేసుకోగలరు. సో యాజ్ ఎ సింగిల్ పర్సన్ రావడానికి అయితే ట్రై చేయండి. సో అది బెస్ట్ అనమాట. ఓకే 3500 అంటే అది కొంచెం గుడ్ అమౌంట్ వెళ్ళండి ఫస్ట్ ఇక్కడికి వచ్చి వర్క్ చేయడానికి అయితే. మీ శాలరీ వన్స్ 4-5 నుంచి 5000 రింగిట్స్ వరకు అయిపోయినప్పుడు సో అప్పుడు మీరు యాజ్ ఎ కపుల్ ఇక్కడ ఉంటే కొంచెం వర్కౌట్ అవుతుంది అంటే కొంచెం మీరు సేవింగ్స్ అనేవి చేసుకోగలుగుతారు. సేవింగ్ ఏమీ అవసరం లేదు అంటే 3-5 to 4 ఓకేగా ఉంటుందండి. అంటే ఎప్పుడేమో అవసరాలు వస్తాయి తెలియదు కదా. సో కొన్నిసార్లు మెడికల్కి పెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇంకా వేరే కూడా ఉంటాయి కదండి. సో అట్లా అనమాట. ఇంకా కపుల్కి వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరు సింగిల్ అపార్ట్మెంట్ తీసేసుకొని అందులో ఉండాలని ఏం లేదు కదా. సో కపుల్స్ కూడా చాలామంది షేరింగ్స్లో ఉంటారనమాట. ఇక్కడ అదేం పెద్ద ఇదేం కాదు, చాలామంది ఉంటారు. ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకున్నారనుకోండి, సో అక్కడ 2 కపుల్స్ కానీ 3 కానీ అలా తీసుకొని ఉంటారనమాట. సో షేరింగ్స్లో కూడా చాలామంది ఉంటారు యాజ్ ఏ కపుల్ కూడా.
ఇంకా సింగిల్ పర్సన్ అయితే కన్ఫామ్గా అలా షేరింగ్లో ఉంటారండి. 400 to 500 అనేది అపార్ట్మెంట్ రెంట్కే అయిపోతుంది. సో అది హోప్ మీకు నేను చెప్పింది మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది నేను ఆల్రెడీ చేసి పెట్టానండి ఒక వీడియో. అది మీకు నేను ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. కొత్తగా ఎవరైనా ఇప్పుడు అంటే కొంచెం సబ్స్క్రైబర్స్ యాడ్ అయినారు కదా, మీకు ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ లింక్ ఒకసారి ప్రెస్ చేసి చూడండి. సో అది ఇంకా ఇంకొకళ్ళు వచ్చేసి 2 మెంబర్స్ అడుగున్నారు అనుకుంటాను. ఒకళ్ళు 3000 ఆఫర్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో 3500 ఆఫర్ చేస్తున్నారు. సో మీ ఇద్దరికి ఇదేనండి, కొంచెం చాలా వరకు ఇంతే ఉంటుంది కదా. సో 500 రింగిట్స్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో అది ఇంకొకళ్ళు వచ్చేసి 3+ ఎక్స్పీరియన్స్ మీద వస్తున్నాము. సో మేము ఎంత అడగచ్చు అన్నట్టు, ప్యాకేజ్ ఎంత అడగచ్చు అన్నది అన్నీ కామెంట్ చేశారు. సో అది టోటలీ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ అండి. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే 3+కి ఒక 35 నుంచి 4000 నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అంటే డిపెండ్స్ మీరు ఏ ఫీల్డ్లో చేస్తున్నారు, అంటే మీరు డెవలప్మెంట్ మీద చేయబోతున్నారా, టెస్టింగ్ మీద చేయబోతున్నారా, లేకపోతే ఏదైనా సేల్స్ ఎగ్జిక్యూటివ్, అంటే వేరేగా ఉంటాయి కదండి. సో కరెక్ట్గా ఈ కంపెనీకి ఇంతే అని నేనైతే చెప్పలేను. సో ఒక 4000 నుంచి మీరు స్టార్టింగ్ అనమాట. సో మీరు 5 or 6 అలా డిమాండ్ చేసేసి ఇంకా వాళ్ళు ఎంతవరకు అంత నెగోషియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే ఇదండి ఆన్సర్ అయితే. సో హోప్ మీ క్వశ్చన్స్కి క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. సరేనా, ఇప్పుడైతే ఇవాళ బ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. సో ఇంకా ఏంటంటే మీకు ఇలాంటి డౌట్స్ ఇంకేమన్నా ఉన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి మీరు రెగ్యులర్ వ్లాగ్స్ చూడడానికి ఇష్టపడుతున్నారా, లేదా స్కిన్ కేర్ రిలేటెడ్ కానివ్వండి, లేదా హెయిర్ కేర్ కానివ్వండి, సో అలాంటివి ఏమన్నా చూడడానికి ఇష్టపడుతున్నారా అనేది కూడా కన్ఫామ్గా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అప్పుడు మీరు ఏం చూడాలని ఇష్టపడుతున్నారో నాకు కొంచెం ఐడియా ఉంటే నేను వాటి మీద ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను వ్లాగ్స్ చేస్తాను, అట్లాగే ఇంకా ఈ స్కిన్ కేర్, హెయిర్ కేర్, సో మేకప్ ఇట్లాంటివి కూడా చేస్తాను. సో మీరు ఎక్కువ దేని మీద ఫోకస్ చేయాలనుకుంటే నేను వాటి మీద ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తాను అనమాట. సో అదొక చిన్న విషయం. సో తప్పకుండా వ్లాగ్స్ లేకపోతే స్కిన్ కేర్ అట్లాంటివి అనేది తప్పకుండా వాటి కామెంట్ సెక్షన్ షేర్ చేసి నాతో షేర్ చేయండి. సో అది ఇంకా ఏంటంటే నా హెయిర్ కేర్ రొటీన్ వీడియో అడుగున్నారు కదా, సో చేస్తానండి అది కూడా. నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో మీతో అది కూడా షేర్ చేస్తాను, నా హెయిర్ కేర్ రొటీన్ అనేది కూడా. సో అది హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం పూజ చేసేసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. హలో అండి, ఇప్పుడైతే ఇంకా ఇవాళ ఫ్రైడే కదా, సో ఓన్లీ ఆన్ ఫ్రైడేస్ అనుకుంటా చాలా మార్నింగే లెగవాల్సి వస్తుంది. సో లెగిస్తేనే కదా ఇంకా ఫాస్ట్గా పనులంతా అయిపోవాలి, ఇంకా తర్వాత మళ్ళీ పూజ చేసేసుకోవాలి. ఇంకా అందుకే అండి లాక్డౌన్లో ఓన్లీ ఆన్ ఫ్రైడేస్ లెగుస్తున్నట్లున్నాను పొద్దున్నే. సో ఇంకా ఇప్పుడు చూసారు కదా, ఇవాళ అయితే ఇంకా మంది విప్పన్నాను పూజ చేసేసుకున్నాను, అలాగే ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మీతో అది షేర్ చేస్తున్నాను. సో నేనేంటంటే ప్రతిసారి ఇంకా నోట్ చేసి పెట్టుకుంటాను అనమాట, ఏ కలర్ ఫ్లవర్ యూజ్ చేశారని, సో మర్చిపోకుండా. సో అది ఇక్కడితో అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఇంకా పరాటాస్ ఉన్నాయి కదా ఫ్రీజర్లో, సో అవి చేసుకుంటున్నాం అనమాట. ఇవాళ ఇంకా నా కోసమే అన్నట్లు ఆశు కూడా కొంచెం లేట్గా లెగిస్తాడు. సో ఆశు కొంచెం లేట్గా లెగిస్తుందంటే నా పనులు బాగా తొందరగా అయిపోతాయి కదా. సో ఇంకా ఫస్ట్ ఆశుకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి ఇచ్చేస్తున్నాను. సో ఇదేంటంటే ఇంకా ఈజీ ఆప్షన్ అండి, అసలే లేట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఆశు క్లాస్ కూడా ఉంది, ఇంకా అందుకని చెప్పి ఇది చేసేస్తున్నాను అనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే. హలో అండి, ఇప్పుడైతే నేను కిచెన్కి వచ్చేసాను ఇవాళ లంచ్ కుక్ చేయడానికి అనమాట. సో ఇవాళ లంచ్ వచ్చేసి ఒక యమ్మీ డిష్ కుక్ చేయబోతున్నాను. సో ఏంటి అంటే పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, సో దాంతో వడలు వేసి ఆ వడలతోటి పులుసు చేయబోతున్నాను అనమాట. సో సూపర్గా ఉంటుంది ఈ డిష్ అయితే. సో అదొక్క కర్రీ చాలు, అన్నం మొత్తం తినేసేయచ్చు అనమాట. సో అది ఎలా చేస్తారు ఏంటి అనేది చూసేయండి. ఫస్ట్ అయితే నేను పచ్చిశనగపప్పు నానబెట్టేసుకున్నాను. సో ఇవాళ వచ్చేసి మార్నింగ్ 7:30 అలా నానబెట్టేసాను అనమాట. ఇప్పుడు టైం అయితే 10:45 అవుతుంది. సో మోర్ దాన్ 3 hours నానబెట్టాను. మ్యాక్స్ ఒక 2 to 4 hours సరిపోతాయండి, 2 to 3 hours కూడా సరిపోతుంది అనమాట. అంటే పచ్చిశనగపప్పు హార్డ్ కదా, అందుకని కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే బాగా వస్తాయి అనమాట. సో ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ 3 hours దాటేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను.
సో ఇప్పుడైతే ఇది క్లీన్‌గా వాష్ చేసి పెట్టేసానండి ఒక 2 టైమ్స్ అలాగా. సో ఇంకా అవి మొత్తం మిక్సీ జార్‌లోకి తీసేసుకుంటున్నాను. సో ఒకేసారి వేసేద్దాంలే అని చెప్పి పెద్ద మిక్సీ జార్ తీసేస్తున్నాననమాట. సో ఇవేంటంటే అండి మనం ఎక్కువ మెత్తగా చేసేసుకోవలేదనమాట. అంటే వడపిండి వేసుకుంటాం కదా మినపప్పు, అది బాగా మెత్తగా ఏస్తాం కదా! సో అలా వేయకూడదు. కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం అల్లం, ఇంకా చెక్క, లవంగం అనమాట. ఒక కొంచెం చెక్క, హాఫ్ ఇంచు, ఒక 3-4 లవంగం యాడ్ చేసుకోవాలంట. సో అది. ఇంకా 1 ఇంచ్ అలా అల్లం. సో మొత్తం చూసారు కదా! ఇలా ఫైన్ పేస్ట్ చేసేసాను. ఆ తర్వాత ఇందులోకి నేను ఆన్ చేశాను అనుకున్నానండి. క్యామ్ ఆన్ లేదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేశాననమాట. అంతే, ఇంకేం వేయలేదు. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని సో దాన్ని యాడ్ చేసి పెట్టేశాను. సో చూసారు కదా! వాటర్ అస్సలేయకూడదండి మనం మిక్సీ వేసేటప్పుడు. జారిపోతాయనమాట. వడలు సరిగ్గా రావు. ఆ తర్వాత వచ్చేసి డీప్ ఫ్రైకి ఇంకా బాండలు పెట్టేశాను ఆయిల్ పోసి. సో చూసారు కదా! నేను కొంచెం చిన్న సైజు వడలేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మనం మళ్ళా పులుసులో ఏస్తాం కాబట్టి అవి ఏమంటారు, పులుసులో వేసిన తర్వాత ఉబ్బుతాయి కదా! పులుసు అంతా పీల్చుకొని. సో అందుకు కొంచెం చిన్న సైజ్ అనమాట. సో చూస్తున్నారు కదా! నా పామ్ మీద వేసుకొని వేస్తున్నాను. మనము స్నాక్‌గా చేయాలంటే ఇంకొంచెం పెద్ద సైజ్ వేసుకుంటామనమాట. మేమైతే స్నాక్‌గా తినాలి అనుకున్నప్పుడు ఈ వడలు. సో పులుసులోకి ఇలా అనమాట. సో చూడండి, ఇంకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బోత్ సైడ్స్ మంచిగా కాల్చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అంతేను. సో ఇంకా ఇవాళ ఈ కర్రీ అనుకున్నాను కదా! సో అందుకే కొంచెం తొందరగా స్టార్ట్ చేసేసాననమాట వంటైతే. లేకపోతే ఇంకొంచెం టైం తీసుకునేదాన్ని. అంటే కుకింగ్ స్టార్ట్ చేయడానికనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ ఇవి చేయాలి. సో ఇక్కడైతే నేను మీకేం చెప్తున్నానంటే వడలు వేశాను కదా! ఒక వాయి, ఇంకా ఒక 2 వడలు అప్పుడే తిన్నాననమాట. సో టేస్ట్ అయితే చాలా బావుంది అని అక్కడ చెప్తున్నాను. ఇంకా ఏంటంటే మేము ఈ వడల పులుసు, ఇంకా ఇంకోటి కర్రీ అనమాట. వడ కర్రీ కూడా చేసుకుంటాము. సో అది ఇంకెప్పుడన్నా షేర్ చేస్తాను అని చెప్తున్నాననమాట. సో అక్కడ ఇంకా ఆలోపు ఆషు వచ్చాడు. ఇంకా ఆషుని కూడా అడుగుతున్నాను, ఆషు తింటావా అని. వాడైతే ఇంక వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఇదండి ఇవాల్టి వడలైతే. సో చూసారు కదా! ఫైనల్‌గా అయితే ఇలా రెడీ అయిపోయాయి మంచిగా. సో చూసారా, బ్రౌన్ కలర్‌గా చేసేసాననమాట అన్నిటిని. సో ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇలా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి. సో పులుసు స్టార్ట్ చేస్తానమాట ప్రిపరేషన్. తర్వాత తాలింపు గింజలు వేశాను, కడిగిన కరివేపాకు వేశాను. సో కరివేపాకు వేయగానే ఇంకా చుమ్ముతుంది కదా! సో అందుకని లిడ్ క్లోజ్ చేసేసాను. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వాటిని వేశాను ఇక్కడ. సో చూసారు కదా! ఇంకా ఒక 2 గ్రీన్ చిల్లీ స్లైసెస్ చేసి వేసేసాను అంతే. ఇప్పుడు ఏంటంటే దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా లిడ్ పెట్టేసి కొంచెం మగ్గించుకోవాలన్నమాట ఉల్లిపాయల్ని. సో అవి కొంచెం మగ్గాయి అనుకున్నప్పుడు 2 టొమాటో తీసుకున్నాను. ఇవి కూడా మీడియం సైజువి 2 తీసుకున్నాను. 2 సేమ్ క్వాంటిటీయే తీసుకున్నానండి, ఆనియన్స్ అలాగే టొమాటో. సో ఇంకా టొమాటో కూడా వేసేసిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే ఇంకా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అనమాట. సో అది ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళున్నాను తేడానికి. సో 1 సెకండ్. సో చూసారు కదా! ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. సో ఇది ఆప్షనల్ అండి. వేస్తే మట్టుకు ఇంకా బావుంటదనమాట పులుసు. సో పచ్చివాసన పోయే వరకు మొత్తం ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత నానబెట్టిన చింతపండు పులుసు అనమాట. ఒక 15 మినిట్స్ అలా నానబెట్టాను చింతపండు పులుసు. చింతపండుని. సో ఇప్పుడు చూసారు కదా! ఇంకా పిప్పి లేకుండా పులుసు మొత్తం అందులో ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను. సో ఇంకా మనకి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకా రిక్వైర్డ్ అమౌంట్ సాల్ట్, అలాగే ఇంకా కారం కూడా వేసేసేయాలి. సో ఇంకా ఈ 2 కూడా వేసిన తర్వాత ఇంకా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఇంకా లిడ్ పెట్టేసి ఒక 10-15 మినిట్స్ బాగా మరిగించుకోవాలన్నమాట. అంటే ఇంకా చింతపండు పచ్చివాసన అంతా పోవాలి కదా! సో ఒక 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఏమైతే వడలు రెడీ చేసి పెట్టుకున్నామో అవి మొత్తం ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేయడమే. సో వడలు వేసేసిన తర్వాత వెంటనే నేనైతే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మళ్ళా కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచానండి. అంటే బాగా మరగాలనమాట. ఈ వడలు అంతా వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఉంచేసామంటే అది వడలేంటంటే మెత్తబడతాయనమాట బాగా పులుసునంతా పీల్చుకొని. సో ఇప్పుడు ఫైనల్‌గా ఇప్పుడు మీకు చూపిస్తుంది. సో చూసారు కదా! చిక్కబడిపోయింది పులుసు కూడా ఆఫ్టర్ 15 మినిట్స్ అనమాట. సో ఇదండి ఇవాల్టి మా లంచ్ అయితే. సో మంచిగా వైట్ రైస్‌లోకి వడల పులుసు వేసేసుకొని లంచ్ చేసేసాము. హలో అండి. ఇప్పుడైతే మాకు టైం వచ్చేసి ఈవినింగ్ 6:00 అనమాట. సో ఇవాళ ఇంకా ఫ్రైడే కదా! సో చాలా మంత్స్ తర్వాత టెంపుల్‌కి వెళ్దామని అనుకుంటున్నాము. సో బయటంతా ఇప్పుడు మాకు నార్మలే అనమాట. సో అందుకని ఇంకా టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. కాకపోతే నాకు కరెక్ట్‌గా తెలీదు. టెంపుల్ అయితే ఓపెన్‌లో ఉంది. కాకపోతే అందరిని అలో చేస్తున్నారో లేదో తెలీదనమాట. సో టెంపుల్ గానీ ఓపెన్ అయితే
వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నాం. లేకపోతే జస్ట్ ఒక 1 రౌండ్ అలా వాకింగ్ అయిపోతదనమాట. సో, అంతే ఇప్పుడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము. బాయ్. అసలు ఇక్కడ నడిచి ఎన్ని రోజులు అయిపోతుందో అండి. సో, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇంకా టెంపుల్ నుంచి ఇంకా రిటర్న్ అవుతున్నామనమాట. సో, టెంపుల్ ఉందో లేదో వచ్చిన తర్వాత చెప్తాను ఇంటికి. సో, రోడ్లో అయితే క్లైమేట్ చూసారా చల్లగా ఉంది. హలో అండి. టెంపుల్ నుండి అయితే జస్ట్ ఇప్పుడే ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేసాము. సో, టెంపుల్ అయితే క్లోజ్ అనమాట. సో, ఉంటుందేమో అని అనుకున్నాము. అంటే శివ కదా ఇప్పుడు ఎక్కువ బయట అంతా నార్మల్గానే ఉంది. కాకపోతే టెంపుల్లో పూజలు అది చేస్తున్నారు కానీ మనలాంటి విజిటర్స్ని ఎవరిని అలో చేయట్లేదు అనమాట. సో, జస్ట్ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము. సో, ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయింది అంతే. సో, అందుకని పార్క్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో, ఆశు ఆడుకోవాలంట. సో, ఇంకా పార్క్కి తీసుకెళ్ళిపోతున్నాను ఇవాళ అయితే. సో, బయట క్లైమేట్ అయితే మాకు చాలా చాలా బాగుంది. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్ రెయిన్ అనమాట. అందుకని ఇప్పుడు అస్సలు సన్నీగా లేదు. ఇవాళ మార్నింగ్ నుంచి చాలా బాగుందనమాట క్లైమేట్ అయితే ఇవాళ. సో, అదండి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా టైం 6:30 కాబట్టి ఇంకొంతసేపు కిందకి వెళ్ళేసి మళ్ళీ వస్తాము. ఇది వచ్చేసి ఇంక మా పార్క్లో అనమాట. సో, క్లౌడీగా ఉంది. సో, మొత్తం అయితే ఇంకా ఇంటికి బ్యాక్కి వెళ్ళే టైం కూడా అయిపోయింది. వ్లాగ్ని ఎండ్ చేసే టైం కూడా వచ్చేసిందండి. సరేనండి, నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.